హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చినో అది పింఛన్ ఒక హామీ తప్ప 6 సూత్రాలు ఏది ఒకటి కూడా అమలు చేయలేదు. ఆయన చెప్పినన్ని ఓటుకు మోసాలే. చంద్రబాబు చేసిన మోస అరాచకాలను అన్యాయానికి వైసీపీ ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దేనికంటే ప్రజలకు జరిగిన మోసాల గురించి ఆయన జనాలు తెలియాలని ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా చక్రవర్తి గారి నాయకత్వంలోని మన నియోజకవర్గం నుంచి అందరూ కూడా భారీ ఎత్తున జనాలు తరలి రావాలని కంకిపాడులోని అయానా ఆఫీస్ ముందు అయానా కళ్యాణ మండపం ముందు ఇక్కడ మనం అందరం కలిసి అక్కడ మీట్ అయ్యి అక్కడి నుంచి మండల ఆఫీస్కి వెళ్ళి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సింది కోరుచుంటూ ప్రతి ఒక్కరు కూడా సొంత కార్యక్రమంగా మనందరం కూడా కలిసికట్టుగా అన్ని మండలాల్లో భారీ ఎత్తున జనం సమీకరణ అయ్యి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చక్రవర్తి గారికి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి సోలే సురేష్ గారికి కానివ్వండి, కొండలరావు గారికి కానీ, వైస్ చైర్మన్ అశ్వత్ నిసా గారికి కానివ్వండి, మన మండల పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, అలాగే ఇంకా వచ్చినటువంటి సోదరి మండలందరికీ కూడా మన మదన్ గారికి, అలాగే సలీం గారికి, అలాగే ఖాన్ గారికి, నాకుమార్ గారికి, అవినాష్కి, ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరున నా హృదయ ధన్యవాదాలు. జూన్ 4న అబద్ధపు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తా ఉంది. ఆ రోజున మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున వెన్నుపోటు దినం అని చెప్పేసి పెద్ద కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసినందుకు మనందరం కూడా వైసీపీ కార్యకర్తలందరూ కూడా వేలాదిగా నియోజకవర్గ స్థాయిలో తరలి వెళ్లి కూటమి ప్రభుత్వ అరాచకాన్ని ఎండగట్టాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మన పెరంలూరు అధ్యక్షులు దేవభక్తిని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ మన పౌర్ పార్టీ అధ్యక్షులు కలాం గారి ఇంటి వద్ద నెరవేర్చడం జరిగింది. రేపు మండల పార్టీ అధ్యక్షులు దాశరవి గారి ఆధ్వర్యంలో మరి రేపు జూన్ 4న నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కదిలి వెళ్లి ఈ వెన్నుపుట్ట దినాన్ని ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమైన విషయం ఏంటంటే వెన్నుపోటు దినం అంటే రేపు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే మా చక్రవర్తి గారి నాయకత్వంలో 4వ తారీఖున కంకిపాడులో జరిగే బహిరంగ ఊరేగింపుకి అందరూ తరలి రావాలని కోరుకుంటూ పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. సురేష్ గారు.